హాయ్ ఫ్రెండ్స్, తమ్మునైల్లో మీరు చూసినట్టుగా ఈరోజు సుకన్య సమృద్ధి యోజన ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండు ఏంటి, అసలు ఈ స్కీమ్ ఫండమెంటల్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇందులో విచ్ ఈజ్ బెస్ట్ అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో యాక్చువల్గా మన టాపిక్ ఇది. సో ఈ రెండు ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసి సో ఏది బెస్ట్, ఎందులో పెడితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ సుకన్య సమృద్ధి యోజన. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్కి మాత్రమే తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్స్కి. సో దీని డీటెయిల్స్ ఒకసారి చూసుకోవాలి అంటే, సో సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది 2015లో. సో ఇది యాక్చువల్గా గర్ల్ చైల్డ్స్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ మ్యారేజ్ పర్పస్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది లాంగ్ టర్మ్ చేస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన ప్లాన్ ఇది. సో ఈ స్కీమ్ డీటెయిల్స్ చూసుకుంటే, సో ఇది ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్స్కి మాత్రమే. దీంట్లో ఇంకా మినిమం బేసిక్స్ వచ్చేసి ఈ స్కీమ్ బిలో 10 ఇయర్స్, అంటే ఇప్పుడు మన ఎవరైతే 10 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. రైట్ నౌ 11 ఇయర్స్ కనుక పాపకి 11 ఇయర్స్ ఉంటే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 0 to 10 ఇయర్స్ లోపు ఈ అకౌంట్ని ఎవరైనా సరే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడ ఓపెన్ చేయాలి అంటే, మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్ రిలేటెడ్ కొన్ని ట్రస్టెడ్ బ్యాంక్స్లో కూడా ఈ స్కీమ్ని, ఈ అకౌంట్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో జనరల్గా మనం బేసిక్స్ చూసుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 250 రూపీస్, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 1.5 lakh పర్ ఇయర్, అంటే సంవత్సరానికి 1.5 lakh మించకూడదు. సో ఫస్ట్ మీరు ఇనీషియల్గా 250 రూపీస్ డిపాజిట్ చేస్తారు మీ అకౌంట్లో. గర్ల్ చైల్డ్ పేరు మీద ఈ అకౌంట్ వస్తుంది. సో 250 డిపాజిట్ చేసిన తర్వాత దీనికి ఏమి కండిషన్స్ లేవు. మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంత ఉంటే అంత దీంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ ఇయర్లీ చూసుకుంటే ఈ 1.5 lakhs అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. ఇది వాళ్ళు తీసుకొచ్చిన పాలసీ, స్కీమ్ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇందులో వచ్చేసి పేమెంట్ టర్మ్ వచ్చేసి 15 ఇయర్స్ ఉంటుంది. మీరు ఏ రోజైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో అక్కడ నుంచి 15 ఇయర్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెల నెల చేయాలి అనే రూల్ ఏం లేదు, మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు చేయాలి. బట్ 15 ఇయర్స్ లాక్ పీరియడ్ ఉంటుంది. 15 ఇయర్స్ వరకు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేయగలుగుతారు, సేవింగ్స్ చేయగలుగుతారు. దాని తర్వాత ఎప్పుడైతే మీరు తీసుకున్న గర్ల్ చైల్డ్కి 21 ఇయర్స్ వస్తాయో అప్పుడు ఈ పాలసీ మెచ్యూరిటీ వస్తుంది. అంటే అప్పుడు రిటర్న్స్ వస్తాయి మీకు. ఈ డబ్బులు మీరు పే చేసిన డబ్బులు ప్లస్ ఇంట్రెస్ట్ అంతా కలిపి మీకు పాపకి 21 ఇయర్స్ వచ్చినప్పుడు లంసమ్ అమౌంట్ అనేది మీకు ఆ పాపకి ఇవ్వబడుతుంది. సో ఇందులో యాక్చువల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక చూసుకుంటే ఇప్పుడు 8.2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఈ 8.2 అంటే వడ్డీ 8.2% ఇంట్రెస్ట్ రేట్ బేస్ మీద మీరు డిపాజిట్ చేసిన అమౌంట్కి 8.2% రిటర్న్స్ ఇస్తూ వీళ్ళు 21 ఇయర్స్ తర్వాత ఈ మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఒకేసారి లంసమ్గా ఇవ్వబడుతుంది. సో ఇందులో ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ చెప్పాను. అకౌంట్ ఓపెనింగ్ అనేది పోస్ట్ ఆఫీస్ ఆర్ ఆథరైజ్డ్ బ్యాంక్స్లో చేసుకోవచ్చు. సో డిపాజిట్ అనేది ఇనీషియల్గా 250 రూపీస్, తర్వాత మ్యాక్సిమం ఇయర్లీ 1.5 lakh కన్నా ఎక్కువ చేయకూడదు. మీరు నెల నెలా చేసుకోవచ్చు, డైలీ చేసుకోవచ్చు, క్వార్టర్లీ చేసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఎంతైనా చేసుకోవచ్చు. 250 మినిమం 250 ఉండాలి మీరు డిపాజిట్ చేసేటప్పుడు. సో ఇంట్రెస్ట్ రేట్ 8.2 ఉంటుంది. సో విత్డ్రాల్స్ అనేది ఎక్కడా లేదు, ఇది లాక్ పీరియడ్. ఇక్కడ ఉన్న మనకు ఒకటే పాసిబిలిటీ ఏంటి అంటే, ఇన్ కేస్ 18 ఇయర్స్ తర్వాత ఎవరైతే మనం పాప పేరు మీద ఈ పాలసీ తీసుకుంటున్నామో ఆ పాప మేజర్ అయిన తర్వాత 18 ఇయర్స్ తర్వాత తనకి మ్యారేజ్ అయినట్టుగా మనం ప్రూవ్ చేస్తే, అంటే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే, మనం ఈ పాలసీని క్లోజ్ చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ 21 ఇయర్స్కి డిఫాల్ట్గా ఇది పాలసీ మెచ్యూరిటీ వచ్చేసి క్లోజ్ అయిపోతుంది.
ఇందులోనే. సో ఎవరైతే పాలసీ తీసుకుంటారో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అండర్ 80C ప్రకారం దీన్ని మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ మల్టిపుల్ అకౌంట్స్ వచ్చేసరికి ఒక ఫ్యామిలీలో ఇద్దరు అంటే 2 గర్ల్స్ చిల్డ్రన్స్ ఉంటే 2 అకౌంట్స్ మాత్రమే మనం ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది తీసుకోవచ్చు. ఇది దీని బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం. 250 రూపీస్తో స్టార్ట్ చేసి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అప్ టు 15 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 6 ఇయర్స్ మనకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 21 ఇయర్స్కి మనకి ఎప్పుడైతే ఆ పాపకి 21 ఇయర్స్ వస్తాయో అప్పుడు ఈ పాలసీ అనేది మెచ్యూరిటీ అయ్యి లంసమ్ అమౌంట్ అనేది మనకు వస్తుంది. అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఇది. ఇందులో జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు ఎలా ఉంటుంది అంటే, జస్ట్ మీరు ఒక 1000 రూపీస్తో ఈ పాలసీ కనుక స్టార్ట్ చేస్తే అంటే మంత్లీ 1000 రూపీస్, సో ఇయర్లీ మీరు 12,000 పే చేస్తారు. అలా ఇయర్లీ 12,000 పే చేస్తారు. దాని తర్వాత 24,000 అవుతుంది సెకండ్ ఇయర్కి. అలా ఇయర్లీ 12,000 కనుక మీరు పే చేస్తే మంత్లీ 1,000 రూపీస్ బేస్ మీద 15 ఇయర్స్కి 1.8 lakh రూపీస్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసింది 1.8 lakhs. సో దీనికి ఇంట్రెస్ట్ అండ్ అన్నీ కలిపి మీకు 21 ఇయర్స్ తర్వాత ఇది ఇంట్రెస్ట్ మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఇది అంటే ఇయర్లీ. ఈ ఇంట్రెస్ట్ ప్లస్ మీరు ఇన్వెస్ట్ చేసిన 1.8 lakhs అన్నీ కలిపి 5,39,000 రూపీస్ మీకు వచ్చేస్తాయి. అంటే మంత్లీ 1,000 రూపీస్ చేసుకొని 15 ఇయర్స్ కనుక పే చేస్తే మీరు డిపాజిట్ చేసిన 1.8 lakhsకి 5.39 lakhs వస్తాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఎగ్జాంపుల్ ఉంది. సో ఇలా ఉంటుంది సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనేది. ఇలా ఉంటుంది. ఇది పోస్ట్ ఆఫీస్లో ఉంది. ఇది సుకన్య సమృద్ధి యోజన. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్. ఏంటి అసలు ఈ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నవేడేస్ చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో ఇందులో మ్యూచువల్ ఫండ్లో వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడాం కదా, అందులో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ సెక్యూర్ అయినప్పటికీ అది ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్కి మాత్రమే, అమ్మాయిలకు మాత్రమే, పాపకి మాత్రం. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అనేది బాయ్కి గర్ల్స్కి అలా ఏం లేదు. మన పేరు మీదే తీసుకుంటాం. ఆఫ్ కోర్స్ పిల్లల పేరు మీద కూడా తీసుకోవచ్చు కొన్ని పర్టికులర్ ఫండ్స్. అలా కాకుండా మనమే ఇన్వెస్ట్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళకి మనం ఒక సర్టెన్ పీరియడ్లో ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు వాడుకోవాలి అనుకుంటే మన పేరు మీదే తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి, ETCలో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి ఎలా ఉంటుంది అసలు ఈ మెకానిజం ఏంటి అంటే, మనం ఇన్వెస్టర్స్ అంటే మనం డబ్బులు ఎవరైతే పెడుతున్నామో ఇన్వెస్టర్స్, మనం మన మనీని మంత్లీ యాప్ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. ఇక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో ఇది కూడా సెక్యూరే, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. అతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సర్టిఫైడ్ ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్ మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ కొన్ని సెక్యూరిటీస్ బేస్లో ఉన్న కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఎక్కడైనా బయట పాలసీలు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసినప్పుడు ఎక్కడో ఒక్క చోటే చేస్తాం. అక్కడ అది మనకి రిటర్న్స్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, వీళ్ళు మనం ఒక 1,000 రూపీస్ డిపాజిట్ చేసిన ఆ 1,000 రూపీస్ని తీసుకెళ్ళి మినిమం ఒక 10 కంపెనీస్లో పెడతాం. సో ఎప్పుడు 10 కంపెనీస్ లాస్లో అయితే ఉండవు కదా. 6 కంపెనీస్ లాస్లో ఉండొచ్చు, 7 కంపెనీస్ లాస్లో ఉండొచ్చు. కానీ మిగతా 3-4 కంపెనీస్ అయితే మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇస్తాయి కదా. సో అలా ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ మనకి గెయినింగ్స్, మనకి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ రిటర్న్స్ అనేవి ఎప్పుడైతే మనకు కావాలో అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి లాకిన్ పీరియడ్స్ ఏమీ ఉండవు, 15 ఇయర్స్ అట్లా లాంగ్ పీరియడ్స్ ఏమి ఉండవు. బట్ మనకి మంచి రిటర్న్స్ రావాలి అనుకున్నప్పుడు లాంగ్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇప్పుడు ఇది దీని బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు కంపారిజన్కి వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన అండ్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఈస్ ద బెస్ట్ అనుకున్నప్పుడు దాంట్లో ఉన్న అక్కడ వచ్చేసి 8.2% సుకన్య సమృద్ధి యోజనలో 8.2% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినప్పటికీ, సెక్యూర్ డిపాజిట్ అయినప్పటికీ.
డిఫాల్ట్గా మీరు ఎంత పే చేస్తారో దానికి సింపుల్గా రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంత పే చేస్తారో అనే దాన్ని బట్టి ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది డిఫాల్ట్గా షెడ్యూల్ చేసి ఉన్నాను. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో అలా కాదు. రిటర్న్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రావచ్చు, లేదా సింపుల్గా బేసికల్గా అవ్వచ్చు. ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేయడానికి నేను ఒక అసెస్మెంట్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది సుకన్య సమృద్ధి యోజన క్యాల్కులేటర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ డాటర్ ఏజ్ 2 years అయితే ఎగ్జాంపుల్ మీరు 15 years ఇన్వెస్ట్ చేస్తారు. 15 years అంటే ఆ పాపకి 17 years వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఇయర్ కనుక స్టార్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ పర్ మంత్ 5,000 కనుక మీరు డిపాజిట్ చేసుకుంటే పర్ మంత్ 5,000 రూపీస్ డిపాజిట్ కనుక మీరు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చాడు. సో అందుకని నేను 60,000 ఎంటర్ చేశాను. అప్పుడు ఎంత వస్తుంది? సో ఇక్కడ క్లియర్ కదా, 2 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. 15 years ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే 17 years వచ్చే వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. బట్ మీకు 17 yearsలో రిటర్న్స్ రావు. అక్కడ నుంచి మళ్ళీ మీరు 4 years వెయిటింగ్ పీరియడ్లో ఉంటారు. 21 yearsకి మాత్రమే ఈ అకౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ మీకు వస్తుంది. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేది ఆఫ్టర్ 21 years, అంటే ఆ పాపకి 21 years వచ్చిన తర్వాత 28,72,848 రూపీస్ వస్తుంది. 848 రూపీస్ వస్తాయి. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసేది 9 lakhs, జస్ట్ 9 lakhs. మీకు వచ్చే రిటర్న్స్ 28,72,848 రూపీస్ వస్తుంది. సో ఇది సుకన్య సమృద్ధి యోజనలో మీరు ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ 5,000 ఇంత రిటర్న్స్ వస్తుంది ఆఫ్టర్ 21 years ఓన్లీ. ఓకే, అదే మనం మ్యూచువల్ ఫండ్కి ఇదే మెకానిజం, ఇదే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్లో అప్లై చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి ఏంటి అనేది నేను జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తాను. మంత్లీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మంత్లీ మీరు ఇక్కడ 5,000 ఎంటర్ చేస్తారు. మీరు ఇక్కడ 15 years పే చేస్తారు. 15 years పే చేస్తే మీకు ఇక్కడ 21 yearsకి మీకు వచ్చేది 28 lakhs. ఇక్కడ మీరు 5,000 పే చేసుకుంటే ఇక్కడ 15% మినిమం రిటర్న్ 15% కంపల్సరీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్స్ వస్తాయి, నో డౌట్. 18% కూడా రావచ్చు, బట్ 15% అనేది కామన్. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసేది ఇక్కడ 9 lakhs, ఇక్కడ 9 lakhs. మీకు వచ్చే రిటర్న్స్ టోటల్ అన్నీ కలిపి ఇక్కడ 30,82,000 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ మనం ఒక నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే మ్యూచువల్ ఫండ్లో మీకు ఏదైతే రిటర్న్స్ వస్తున్నాయో దాని మీద 15% మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. 15% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇందులో ఈ 21 lakhs ఓన్లీ ప్రాఫిట్ మీద 15% మీరు ట్యాక్స్ పే చేయాలి. సో అలా చూసుకుంటే మీరు ఇక్కడ 15 yearsకి ఈ వచ్చిన 21.82 lakhsలో 15% ట్యాక్స్ పే చేయాలి అనుకుంటే అరౌండ్ మీరు 4 lakhs పే చేస్తారు. అరౌండ్ 4 lakhs పే చేసిన తర్వాత మీకు వచ్చేది అరౌండ్ 18 lakhs వస్తుంది. 18 ప్లస్ ఈ 9, 18 ప్లస్ 9 27 lakhs. అంటే ఇదే సేమ్ అమౌంట్ మీకు 15 years వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ అరౌండ్ 27 lakhs ఇక్కడ మళ్ళీ మీకు 6 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో అదే ఈ 28 lakhs మీరు 27 అనుకోండి, 27 lakhs. ఓకే, ఈ 6 years పెట్టుకుంటే మీకు అగైన్ మీకు 35 lakhs వస్తాయి. అంటే ఇక్కడ సుకన్య సమృద్ధి యోజనలో చెప్పిన ఫండమెంటల్ 21 yearsకి మీకు ఇదే 5,000 మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ మ్యూచువల్ ఫండ్లో అదే మెకానిజం అప్లై చేసుకుంటే మీకు వచ్చే టోటల్ రిటర్న్స్ ట్యాక్స్ పే చేసిన తర్వాత కూడా 62 lakhs వస్తుంది. ఈ 35 lakhsలో కూడా మీరు ఇంకో 5 lakhs ట్యాక్స్ పే చేసుకున్నప్పుడు మీకు అరౌండ్ 55 lakhs, అంటే సుకన్య సమృద్ధి యోజనలో వచ్చేదానికన్నా డబల్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ డబల్ వస్తుంది.
ఇక్కడ 28 lakhs ఆఫ్టర్ 21 years. ఇక్కడ 15 years మీరు నేను చెప్పినట్టుగా 15 years ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీకు ఒక ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్ ఒక 27 lakhs వస్తాయి. అదే 27 lakhsని ఇట్లా లంసమ్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టండి. 6 years వెయిటింగ్ పీరియడ్ పెట్టండి. అప్పుడు ఆ పాపకి 21 years వస్తాయి. మీకు వచ్చేది ఇక్కడ టోటల్ రిటర్న్స్ 62. అంటే మీరు 15 years ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఇనిషియల్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇక్కడ 62.45 lakhs వస్తాయి. సో ఈ 35.45 lakhsలో మీరు 15% అగైన్ మళ్ళీ ట్యాక్స్ పే చేసుకున్నా కూడా అగైన్ మళ్ళీ మీకు 4 to 5 lakhs మాత్రమే డిడక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ 30 lakhs మీకు మళ్ళీ ప్రాఫిట్ కింద వస్తుంది. సో ఇక్కడ ఒక 5 lakhs మీరు మైనస్ చేసుకున్నా కూడా యూ విల్ గెట్ అరౌండ్ 55 అనుకోండి. 55 lakhs అంటే దీనికన్నా ఆల్మోస్ట్ డబుల్. సో బేస్డ్ ఆన్ దిస్ అసెస్మెంట్ నా సజెషన్ మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కన్నా కూడా. బట్ ఇంకా అంటే ఈ రెండింటిని కంపారిజన్గా మాట్లాడాలి అంటే సుకన్య సమృద్ధి యోజన అనేది సింపుల్ ప్రాసెస్గా ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పోస్ట్ ఆఫీస్, ట్రస్టెడ్, సెక్యూరిటీ, పర్టికులర్ డిఫాల్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ రావడం, ఇలా కావాలి అనుకున్న వాళ్ళు గో ఫర్ సుకన్య సమృద్ధి యోజన. దట్ టు మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేయాలి, సో దాని మీద చాలా నెగిటివ్ మైండ్ సెట్స్ ఉంటాయి. మనకి తెలియదు కదా, పోస్ట్ ఆఫీస్లో అయితే మనకి ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా అని చాలామందికి ఉంటాయి. కాబట్టి సుకన్య సమృద్ధి యోజనకి వెళ్ళిపోతారు. బట్ మ్యూచువల్ ఫండ్ గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు అండ్ దాంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి నా సజెషన్ సుకన్య సమృద్ధి యోజన కన్నా ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్స్ వస్తాయి మనకు వితౌట్ ఎనీ రిస్క్. మ్యూచువల్ ఫండ్లో కూడా రిస్క్ ఏమి ఉండదు. బట్ మ్యూచువల్ ఫండ్లో మనం సెలెక్ట్ చేసుకునే మనం ఏ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటాము, సెలెక్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక్కటే ఇంపార్టెంట్ ఇక్కడ. సో అందుకే ఇక్కడ టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఒక 5 రికమెండ్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేస్తున్నాను. స్టాండర్డ్గా మీకు యావరేజ్గా 20% రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఇది. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, మోతీలాల్ ఆస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, టాటా డిజిటల్ ఇండియా ఫండ్, హెచ్డిఎఫ్సి ఆర్ ప్రొటెక్ట్ స్మాల్ క్యాప్ ఫండ్. వీటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి డిఫాల్ట్గా యావరేజ్గా మీకు 18 to 20% ఈజీగా వస్తుంది. నేను ఇక్కడ మీకు క్యాల్కులేషన్ కూడా చూపించింది ఓన్లీ జస్ట్ 15%తో మాత్రం. ఒకవేళ మీరు 18% కనుక జస్ట్ 15 years అండ్ 18% కనుక రిటర్న్స్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ 40 lakhs వస్తాయి. ఇక్కడ మళ్ళీ డబుల్ అయిపోతుంది. సో నా రికమెండేషన్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ మీద ఐడియా ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుని సుకన్య సమృద్ధి యోజన అనేది గవర్నమెంట్ స్కీమ్ సెక్యూర్, అంతే, దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ మై రికమెండేషన్. బట్ ఏది తీసుకోవాలనేది ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఇది జస్ట్ నా అసెస్మెంట్ మాత్రమే, రికమెండేషన్ మాత్రమే. ఏది చూస్ చేసుకుంటారు అనేది ఇట్స్ యువర్ పర్సన్. ఓకే, I hope you understand well by this video. Thank you all.